హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బయట మామూలుగా సన్న బియ్యం కొంటే కేజీ కనీసం 50 రూపాయలు అయితే ఉంటుంది. అది కూడా తక్కువలో తక్కువ. అలాంటిది కేంద్రం కేజీ సన్న బియ్యం 22.5 రూపాయకే, అంటే 22 రూపాయల 50 పైసలకి అమ్మితే అంతకంటే కావాల్సింది ఏముందండి. మరి ఈ రైస్ ఎలా పొందాలో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిపోకుండా ఉండేందుకు, ధరలను కంట్రోల్ చేసేందుకు ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి భారత్ రైస్ బ్రాండ్తో సబ్సిడీ ధరలకు బియ్యం అమ్మకాలను అయితే ప్రారంభించింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం అంటే ఓఎంఎస్ఎస్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిల్వల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇథనాల్ ఉత్పత్తిదారులకు క్వింటాల్ బియ్యాన్ని 2,250 రూపాయలు, అంటే కేజీ దాదాపు 22 రూపాయల 50 పైసలకి అందుబాటులోకి అయితే ఉంచింది కేంద్రం. ఇలా మొత్తం 202.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఈ ధర గతంతో పోలిస్తే 550 రూపాయలు అయితే తగ్గింది. దీనికి సంబంధించి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ గురువారం జీవో అయితే జారీ చేసిందండి. తాజా ఉత్తర్వుల పరిధిలోకి రాని వారు, అంటే భారత్ రైస్ ని కేజీ సబ్సిడీ ధర 29కి అయితే పొందవచ్చు. అంటే మనకి రైస్ కార్డు అలాంటిది వాళ్ళు లేని వారైతే వాళ్ళు నార్మల్ గా పోయి కొనాలంటే 29 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇది 5 కేజీలు అలాగే 10 కేజీల బ్యాగుల్లో అయితే లభిస్తుందండి. ఇక ఎన్ఏఎఫ్ఈడి, ఎన్సిసిఎఫ్, కేంద్రీయ బండార్ వంటి సహకార సంస్థల ద్వారా కొనవచ్చు. ఈ బియ్యం మొబైల్ వ్యాన్లు, అలాగే ఫిజికల్ అవుట్లెట్లు, అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీన్ని వెబ్సైట్ ద్వారా తీసుకోవాలంటే నాఫెడ్ అనే వెబ్సైట్ ఉంది, మనం కింద లింకులు అయితే ఇస్తాను. అలాగే ఎన్సిసిఎఫ్ ఇండియా.com అనే వెబ్సైట్ లో కూడా ఈ బియ్యం కొనుక్కునే వీలు అయితే ఉంటుంది. అలాగే కేంద్రీయ బండార్ అవుట్లెట్ల దగ్గర వెళ్ళి ఈ బియ్యం కొనుక్కోవచ్చు. అలాగే ఈ సంస్థలు మొబైల్ వ్యాన్లు కూడా నడుపుతున్నాయి, ఆ వ్యాన్లలో కూడా కొనుక్కోవచ్చు. ఇలా లభించకపోతే జియో మార్ట్, మనకు తెలుసు కదండి, జియో మార్ట్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ భారత్ రైస్ మనకి 5 కేజీలు లేదా 10 కేజీల బ్యాగ్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మనము. ఈ రైస్ కొనుగోలు సమయంలో గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు అవసరం కావచ్చు, కానీ సాధారణంగా ఈ బియ్యం సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. అంటే మనకి రేషన్ కార్డు ఉంటే ఇది 22 రూపాయల 50 పైసలకు లభించే అవకాశం ఉంది. ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు కొనుక్కోవాలంటే మనకి 29 రూపాయలు అయితే పడే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ పథకం ద్వారా కేంద్రం సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. అందువల్ల దేశంలో పేదలు, మధ్యతరగతి వారు తక్కువ ధరకు రైస్ కొనుక్కొని ఆకలి తీసుకోగలరని భావిస్తోందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్